దుర్గా రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్. చైనా అమెరికా మధ్య సుంకాల యుద్ధం మరింత ముదిరింది. అమెరికా వస్తువులపై చైనా 84% సుంకం విధించింది. ఇప్పటికే చైనా వస్తువులపై ట్రంప్ 104% సుంకం విధించారు. ఇలా ట్రేడ్ వార్లో అమెరికా చైనా డి అంటే డి అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో కొనసాగిస్తోంది. చైనా దేశం నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్ 104% సుంకం విధించారు. ఇప్పుడు అమెరికా ఉత్పత్తులపై 84% సుంకాన్ని చైనా విధించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించింది. ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని చైనా కూడా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకుంటే అదనంగా మరో 50% ప్రతీకార సుంకం విధిస్తానని హెచ్చరించారు. ఇచ్చిన గడువులోగా చైనా స్పందించకపోవడంతో చెప్పినట్లే చేశారు. గతంలో విధించిన 54%కి అదనంగా 50% జోడించడంతో చైనాపై విధించిన సుంకాలు 104%కి చేరుకున్నాయి. అమెరికా అహంకారంతో వ్యవహరిస్తోందని డ్రాగన్ అంటోంది. యుఎస్ బెదిరింపులకు పాల్పడుతోందని చైనా ఆరోపిస్తోంది. తాము తగ్గేదే లేదంటూ మరో 50% సుంకాలను పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. రైట్, ఇక ఈ విషయం గురించి మాట్లాడేందుకు మనతో పాటు రాజకీయ అనలిస్ట్ మనింగ్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి. సార్ కోటేశ్వరరావు గారు చెప్పండి మేడం. సార్ చెప్పండి సార్, అంటే చైనా అమెరికా ఒకరి మీద ఒకరు సుంకాలు ఇలా పెంచుకుంటూ పోతున్నాయి కదా, అంటే ముందు ముందు అసలు రాబోయే రోజుల్లో దీని గొడవ ఎక్కడి వరకు దారి తీస్తుందంటారు? ఈ సుంకాల పెంపుదల అనేటువంటిది రెండు దేశాలకి నష్టదాయకం. రెండు దేశాల్లో కూడా ఎవరికి ఎక్కువ నష్టం అంటే అమెరికాకు ఎక్కువ నష్టం అనేది. ఎందుకంటే రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య విలువను చూసినప్పుడు అమెరికాకు ఇది ఎక్కువ నష్టం. అందుకని ఇప్పుడు తాత్కాలికంగా ఈ పోటాపోటీగా సుంకాలు విధించినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాలు కూడా వెనక్కు తగ్గి రాజీ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా 2018లో ఇదే డొనాల్డ్ ట్రంప్ చైనా మీద వాణిజ్య యుద్ధం పంపించి సుంకాలను పెంచినప్పుడు చైనా కూడా ఏమాత్రం తగ్గకుండా అప్పుడు కూడా అదే పనిచేసింది. ఇప్పుడు ఇంకా అప్పటితో పోలిస్తే ఇప్పుడు చైనా అనేటువంటిది మరింత బలమైనటువంటి దేశంగాను, అమెరికా అనేటువంటిది దాని యొక్క లోతు వాణిజ్య లోతు మరింత పెరిగినటువంటి పూర్వరంగంలో డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గక తప్పదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ఎస్ సార్, అయితే ఇప్పుడు అమెరికాకి నష్టం అంటున్నారు కదా, అంటే ఈ సుంకం పెంపుదల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఏమైనా భారం పడే అవకాశం ఉందంటారా? భారం పడుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కాదు, అమెరికా జనం మీద భారం పడుతుంది. ఎందుకంటే 104% సుంకాలు చైనా వస్తువుల మీద అమెరికా విధిస్తే ఆ దిగుమతి చేసుకునేటువంటి ప్రతి వస్తువు మీద ఆ మేరకు జనం వినియోగదారులు చెల్లించాలి. ఏ పెట్టుబడిదారుడు లేకపోతే ఏ వాణిజ్యవేత్త దిగుమతి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ జేబుల్లో దాన్ని ఖర్చు చేయరు. అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వదు. అది జనం మీదనే వినియోగదారులకి ధరలు పెంచుతారు. ఇప్పటికే ధరలు పెరిగిపోయినాయి. ఇంకా 104% చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద 104% ధరలు పెరిగితే అమెరికన్లు ఏ మేరకు కొనుగోలు చేస్తారు అనేటువంటిది ఒక సమస్య అయితే, అంత పెద్ద మొత్తంలో సరుకులు ఎగుమతి చేయడం చైనాకు కూడా సమస్యగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే సార్, అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే సుంకాలు పెంచుకుంటూ పోతున్నారు. కొత్త నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే నెలకొంది కదా, అంటే ఈ పెంపు వల్ల ప్రపంచ దేశాల మీద ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? ప్రపంచ ప్రతి దేశం మీద కూడా వాణిజ్య సుంకాలు కనీసం 10% నుంచి వివిధ దేశాల మీద 49% వరకు గరిష్టంగా కంబోడియా మీద విధించాడు. ఇప్పుడు చైనా తోటి లడాయి కారణంగా
అది 104% పెరిగింది. అందువల్ల ప్రతి దేశం కూడా ఎగుమతి దిగుమతులు అనేటువంటివి ఈ సుంకాల కారణంగా ప్రభావితం అవుతాయి. అయితే అవి ఎంతకాలం ఇదే విధమైనటువంటి దాడి కొనసాగుతుంది, ఎవరు తగ్గుతారు ఎవరు పెరుగుతారు అనేటువంటిది కొద్ది రోజులు పోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ సుంకాలు అనేటువంటివి ఇవాళ నుంచి ఒక దశలోకి రెండో దశలో ప్రవేశిస్తున్నాయి. ఇంకొక నెల రోజుల తర్వాత, అంటే వివిధ దేశాల నుంచి సరుకులు ఓడలో బయలుదేరినటువంటి సరుకులు అమెరికా చేరుకున్న తర్వాత వాటి మీద మళ్ళా అదనపు సుంకాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఒక నెల రోజుల్లో ఈ సుంకాల యొక్క ప్రభావం జనం మీద పడే అవకాశం ఉంది కనుక నెల రోజుల తర్వాత అన్ని దేశాలు కూడా మంచి చెడ్లన్నీ కూడా సమీక్షించుకునేటువంటి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కూడా సమీక్షించుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, అంటే ఒకవేళ నెల రోజులు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.